ఊర్మిళ, బయలుదేరదామా? సరేనండి. శాంతిని, జాగ్రత్తగా ఉండమ్మా. అమ్మమ్మ, వెళ్ళొస్తాను. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. అయినా రాత్రికి వచ్చేస్తారు కదా. వచ్చేస్తామమ్మమ్మ. దారిలో ఏమీ తినకండి, ఇంట్లో వంట చేసి ఉంచుతాను. ఇంటికొచ్చాక తిందురుగాని, సరేనా? సరే అమ్మమ్మ. భాను, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వేది మనసులో పెట్టుకోకు. అదే ఆలోచిస్తూ ఉంటే అది మరింత ఇబ్బంది పెడుతుంది. నువ్వేది కూడా కావాలని చెయ్యవు, అది నాకు తెలుసు. అందుకే చాందిని విషయంలో మీకేం భయం లేదత్తయ్య, నేను చూసుకుంటాను. వద్దు అని చెప్తున్నాను. అదేంటమ్మా, భాను చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? అవునత్తయ్యా, మీ తర్వాత ఇంట్లో అన్ని బాధ్యతలు చూసుకోవాల్సింది భానుయే కదా. ఏదో ఒక పొరపాటు జరిగిందని అన్నీ తప్పు పట్టలేం కదా. నేనేవి భాను మీద కోపంతో వద్దని చెప్పడం లేదు పార్థు. ఈ ఇంటి కోడలిగా అన్ని బాధ్యతలు చూసుకోవాల్సింది తనే. ఆ విషయం నాకు తెలుసు. కానీ తను మనెవ్వరితోనూ పంచుకోలేనటువంటి ఎన్నో సమస్యలతో బాధపడుతోంది. పాపం అదే ఆలోచనలో ఉంటుంది. అలాంటప్పుడు ఇంకో పొరపాటు జరిగితే అస్తమానం కాపాడుకోలేం కదా. జరిగాక బాధపడే కంటే ముందే జాగ్రత్త పడ్డం అనేది మంచిది. అందుకే వద్దు అని చెప్తున్నాను. మీరు చెప్పిన దానికి నాకేం బాధ లేదత్తయ్య. ఎందుకంటే మీరు ఆలోచించింది చాందిని మంచి కోసమే. నా ఆడపడిచి బాగుండాలని నేను కోరుకుంటున్నాను. చాందిని ప్రెగ్నెంట్ అని తెలిసిన దగ్గర నుంచి నేను జాగ్రత్తగా చూసుకుంటున్నానని నీలిమ చెప్తుంది కదా. ఈ రోజుకి తనని చూసుకోమని చెప్పండి. అవునండి, మీరేం భయపడకండి. నేను ఈ ఇంటి మనిషినే కదా. చాందినిని నేనే చూసుకుంటాను, కంటికి రెప్పలా కాపాడుకుంటాను. మీరు వెళ్ళిరండి. సరిపోయింది. కోరి కొరివితో తలగోక్కోవడం అంటే ఇదే. అసలు మన ఇంట్లో సగం గొడవలకి కారకురాలు ఈ నీలిమ. దీనికి మనుషుల్ని సాధించడం తప్ప చూసుకోవడం రాదు ఊర్మిళ. అందులోనూ కడుపుతో ఉన్న పిల్లని దీనికి అప్పగించడం అంటే కోతికి కొబ్బరికాయ ఇచ్చినట్టే. ఎవ్వరూ చూడక్కర్లేదులే, నేనే చూసుకుంటాను. ఏంటి బామ్మ అలా అంటారు? ఈ రోజంతా నేను చాందినిని చూసుకుంటాను. నేనెంత జాగ్రత్తగా చూసుకుంటానో చూసి మీరే ఆశ్చర్యపోతారు. నా వల్ల ఏ చిన్న పొరపాటు జరిగినా తప్పని మీరు నన్నానండి. కావాలంటే నా పళ్ళు రాలుకొట్టండి, అప్పుడు భరిస్తాను. అంతేకాని ఇప్పుడంటే మాత్రం ఊరుకోను. చెప్పాను కదా ఆంటీ, తన నీడైనా వదిలి వెళ్తుందేమో కానీ నేను మాత్రం చాంద్రిని వదిలి వెళ్ళను. థ్యాంక్స్ నీలిమా, వెళ్ళొస్తాం. మినిస్టర్ గారు, మైనింగ్ అంతా చూశారు కదా, ఎలా ఉంది? చాలా బాగుంది. వాటి వల్ల ఈ చుట్టుపక్కల 100 మందికి ఉపాధి దొరుకుతుంది, వ్యాపారం విస్తరిస్తుంది. ఒక దగ్గర బిజినెస్ జరుగుతుందంటే ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మందికి ఉపయోగపడుతుంది. ఈ దోసపాడు గురించి ఢిల్లీ వరకు తెలిసిందంటే ఇక్కడ ఇంత బాగుంది కాబట్టే అక్కడ వరకు తెలిసింది. ఇదంతా మా ఊరిమిళమ్మ గారి గొప్పతనం అండి. ఈ ఊర్లోనే పుట్టారు, ఇక్కడే పెరిగారు. సిటీ వెళ్ళి పెద్ద పెద్ద బిజినెస్లు చేశారు. కానీ ఏ రోజు ఊరిని మర్చిపోలేదు. ఇప్పుడు అందరూ ఇక్కడ బ్రతుకుతున్నారంటే అదంతా ఆవిడదయే. నేను చేసిందేముంది? ఈ నేలలో మంచి వనరులున్నాయి, వాటికి నేను లైసెన్స్ తెచ్చుకున్నాను. వాటి వల్ల ఎక్స్పోర్ట్ అనేది పెరిగింది. నా ఊరి వాళ్ళందరికీ ఉపాధి దొరుకుతుంది. అది నాకు ఆనందమే కదా. అవునండి, అసలు ఈ ఊర్లో మైనింగ్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన మీ కోడలు భానుదంట కదా. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం మాకేం చేసిందని ఆలోచిస్తారు. కాని భానులాగా అరుదైన వాళ్ళు మాత్రమే
ప్రభుత్వం వరకు ఎందుకు, మన ఊరు గురించి మనం ఎందుకు చేయలేమని ఆలోచిస్తారు. తన ఒక్క ఆలోచన వల్ల మీకు కోట్లలో వ్యాపారం జరుగుతుంది, ప్రభుత్వానికి లక్షల్లో ట్యాక్స్ వస్తుంది, 100 మందికి ఉపాధి దొరుకుతుంది. నిజానికి అందరం కలిసి ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్పాలి. ఏమంటారు? ఎవరైనా కోడల్ని పొగిడితే ఊర్మిళ తట్టుకోలేదు మినిస్టర్ గారు. మా భానమ్మ ఏం చేసినా ఆవిడ పేరు మాత్రం ఈవిడ చెప్పదు. ఎందుకంటే ఈవిడ గారికి మా భానమ్మంటే పడదు. రంగమ్మత, ఏంటా మాటలు? నేనేం తప్పుగా అనలేదయ్యా, ఉన్న మాటే అన్నాను. ఊరందరూ అనుకుంటున్న మాటే అన్నాను. చాలే రంగమ్మ, ఆపు. పెద్దమ్మగారు భానమ్మ ఇప్పుడు ఒకే ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళంతా కలిసిపోయి ఆనందంగా ఉంటున్నారు. ఇల్లన్నాక చిన్న చిన్న గొడవలు ఉండవా ఏంటి? ఎప్పుడో జరిగిపోయిన దాన్ని ఇప్పుడు మళ్ళీ పట్టించుకుంటామా? చూడండి ప్రెసిడెంట్ గారు, ఈవిడ దగ్గర గొప్పతనం కోసం మీరు మంచిగానే మాట్లాడొచ్చు, కానీ మాకు ఆ అవసరం లేదు. మేము ఉన్నదే మాట్లాడతాం. ఒకే ఊరిలో ఉన్నా మన వారిలో గొడవలు లేవా? అలాగే ఒకే ఇంట్లో ఉన్నా భానుతో ఆవిడ గొడవ పెట్టుకోవడం లేదా? ఇంట్లో కోడల్ని సాధిస్తుంది, బయటికి మాత్రం దేవతలా పూజిస్తుంది. నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? నువ్వేమైనా వచ్చి చూసావా? ప్రతిదీ ఏం చూడక్కర్లేదు. ఊరికి దూరంగా ఉన్నాము, పెద్ద పెద్ద మేడల్లో ఉన్నాము. ఏం జరిగినా మాకు తెలియదనుకోవద్దు. ఏ అత్తగారైనా కోడల మీద కోపం ఉంటే తిడుతుంది, లేదా వెళ్ళిపో అంటుంది. అంతేగాని ఇద్దరినీ ఒకే ఇంట్లో ఉంచుకొని కొడుకుని కోడల్ని కాపురం చేసుకోకుండా అడ్డుపడదు. నువ్వు ఒకప్పటి కోడలివే కదా, నీ అత్తగారు కూడా ఇలా చేసుంటే నీ పరిస్థితి ఏమై ఉండేది? ఏమనంటే నోరు పెట్టుకుని పడిపోతావు. భాను గురించి అంత గొప్పగా మాట్లాడితే నీ నోటి వెంట ఒక్క మాటైనా వచ్చిందా? ఇక్కడే తెలుస్తుంది కదా నీ బుద్ధి ఏంటో. ఏంటి ఊర్మిళాదేవి గారి ఇదంతా? మీరేంటి, మీ స్థాయి ఏంటి, సమాజంలో మీకున్న పేరేంటి? అలాంటిది మీ గురించి ఇలా మాట్లాడటం మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అబ్బే అదేం లేదండి. ఊర్లో వాళ్ళకి మా భాను అంటే అభిమానం. వీళ్ళకి ఎవరో ఏదో చెప్పినట్టున్నారు, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. ముందు మా గెస్ట్ హౌస్కి వెళ్దాం పదండి, అక్కడ అన్ని విషయాలు మాట్లాడుకుందాం. చూడండి మనోహర్ గారు, ఎవరికైనా అన్నిటికన్నా పెద్ద బలం స్థానబలం. మీ ఊరి వాళ్ళే మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే పరిస్థితి ఎంతవరకు వచ్చిందో ఆలోచించండి. అందులోనూ భాను వల్ల ఈ ఊరిలో ఇంత డెవలప్మెంట్ జరిగింది. తన విషయంలో ఈ ఊరి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. ఇది మీ ఇంటి సమస్య అయినా ఇలా బయటికి రావడం మంచిది కాదు. నేను మీ విషయంలో ఇలాంటి మాటలు వింటానని అస్సలు అనుకోలేదు. నిజంగా భానుని మీరేమైనా ఇబ్బంది పెడుతుంటే దయచేసి ఇలాంటి ఇబ్బందులు ఏమి పెట్టకండి.